చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి నామానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు రాత్రి చక్కటి పాటలు పాడి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి ఆరాధించి గణపరిచి ఉన్నాం. ఈ బిడ్డలందరినీ కూడా సమయాన్ని సమకూర్చి నడిపించినందుకు స్తోత్రములు. ఈ దాసులను సన్నిధిలో మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, ఈ సన్నిధి వాక్యం యేసు పేరిట అడిగి ప్రార్థన చేస్తున్నాను. మా పరమ తండ్రి. అందరు కూర్చోండి. కొంచెం ఫ్యాన్ తగ్గించండి. ఫ్యాన్ తగ్గించండి. ఓకే. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు మనందరం కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కూడి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్న విషయం ఏంటంటే, ఆత్మరక్షణ పొందిడి. ఆత్మరక్షణ పొందిడి. అయితే భూలోకములో నుండి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మరక్షణ కొరకు రకరకాల యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే చనిపోయిన తర్వాత నీ ఆత్మ రక్షించబడుతుందా లేదా? నీ ఆత్మ రక్షణలో ఉందా లేదా? అయితే భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, ఒక సత్యాన్ని ఎరగాలి. అదేమిటంటే, ఈ ఆత్మ అంటే నీలో ఉన్న ఆత్మ నీలో ఉన్నటి శరీరం, నీలో ఉన్న ప్రాణం దేవుని ద్వారా అనుగ్రహించబడింది. శరీరము ఆయనే సృష్టించాడు, ప్రాణాన్ని ఆయనే సృష్టించాడు, ఆత్మను కూడా ఆయనే ఈ శరీరంలో ఉంచాడు. కనుక సమస్తమైన మానవాళ్ళందరూ కూడా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరిగినది నా జీవితంలో అని ఒక ఆలోచన కలిగినట్టు వారుగా ఉండాలి. పుట్టిన వారందరూ కూడా మరణిస్తారు. మనము అదే ఆలోచనతో ఉండకుండా పుట్టిన వారు చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది బైబిల్ గ్రంథమే మనకి బోధిస్తుంది. ఏంటి ఆ బోధ అంటే, యేసుక్రీస్తు వారు ఆయన
తన సువార్తల్లో ఈ రక్షణ వార్తను అందించాడు. ఏ రక్షణ వార్తను అందించాడు? ఆత్మరక్షణ వార్తను అందించాడు. సర్వమానవాళి అందరూ కూడా దయచేసి అనుగ్రహించబడిన నీ శరీరం, అనుగ్రహింపబడిన నీ ఆత్మ, మరి నీకు అనుగ్రహింపబడిన నీ ప్రాణం. ప్రాణం అంటే రక్తమని బైబిల్ బోధిస్తుంది. శరీరం అంటే మనకున్నది బాడీ. చనిపోయిన తర్వాత ఈ బాడీ, అది శరీరము మన్నైపోతుంది. ఎందుకు మన్నైపోతుందంటే దేవుడు నీ శరీరాన్ని, లేక భూలోకంలో ప్రతి ఒక్క మనిషి యొక్క శరీరాన్ని మట్టితో ఆయన నిర్మాణం చేశాడు. తర్వాత చూసుకుందాం వాక్యాలని. అయితే నిర్మాణం చేసి నీకు ఒక ఆకారాన్ని ఇచ్చి, ఒక పురుషుని గాను ఒక స్త్రీని గాను భూలోకంలో ఆయన ఉంచి భూమిని అంతని కూడా నిండించి అని ఆశీర్వదించిన దేవుడు మన ప్రభు అయిన దేవుడు. అయితే ఆ దేవుడు శరీరాన్ని ఇవ్వటమే కాకుండా ఆ శరీరంలో రక్తాన్ని కూడా ఇచ్చాడు. ఆ రక్తమే ప్రాణం. మూడవది, ఈ శరీరము మరి ఈ రక్తముతో పాటు ఆత్మని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆత్మ మనలోనికి ప్రవేశించిందో అప్పుడు మనం చూడగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం, మనం ఆలోచించగలుగుతున్నాం, మనం ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ ఆత్మ ఉన్నని చెప్పి కూడా ఈ శరీరము పనిచేస్తుంది. ఈ ఆత్మ లేనప్పుడు ఎంత రక్తం ఉన్నా, ఎంత రావు శరీరం ఉన్నా ఈ మనిషి పనిచేయడని దేవుని లేఖనం తెలియజేస్తుంది. అయితే ఈ ఆత్మ దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డది. ఒకసారి ఒక మాట చూసుకుని మనము ఆత్మరక్షణ పొందుడి అనే అంశం మీద మనం ఈ రోజున మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. అందరూ బైబిల్ తెచ్చి ఆదికాండము, బైబిల్ ప్రారంభంలోనే ఉంటుంది ఆదికాండము. దయచేసి అందరూ కూడా ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం. 6వ వచనం నుంచి చూద్దాం. అయితే ఆవిరి భూమి నుంచి లేచి తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును. మీరు గమనించాలి, నాసికారంధ్రములో జీవాయువును ఊదగా ఒకటి. రెండోది, అతడు ఏమయ్యాడంటే నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు నీలో ఆ శరీరంలో కదలికలు, చూడటము, నడవటము, మాట్లాడటము, ఇటువంటి అన్నీ కూడా జీవాత్మ ద్వారా మనం అన్నీ గ్రహించగలుగుతున్నాం. అయితే ఇలాంటి చక్కటి శరీరాన్ని అమర్చి సహాయం చేసిన దేవుడు గొప్పవాడు. అయితే సర్వమానవాళి అందరూ కూడా ఈ ఆదాము నుంచి
అన్ని దేశాల్లో కూడా వ్యాపించారని బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఒక నరుని ద్వారానే యావత్ భూమి మీద అందరూ కూడా పుట్టుకొచ్చారని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. అయితే యావత్ యొక్క భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని, జాగ్రత్తగా వినండి, రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. అది ఎక్కడ రక్షణ పొందాలంటే భూమి మీదే రక్షణ పొందాలి. ఏ రక్షణ అంటే దేవుని బిడ్డలారా, శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ. అయితే ఈ ఆత్మ అనేదానికి రక్షణ ఎందుకు కావాలి అంటే, ఏదైనా తోటలో దేవుడు ఇచ్చిన మాట ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. దేవుని మాట వినకపోవటమే పాపం అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఆ పరిస్థితిలో మానవాళ్ళందరూ కూడా ఆదాంతో పాటు ఈ రోజు వరకు కూడా సమస్తమైనటి యావత్తు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, వారి ఇష్టానుసారంగా వారి జీవితాలు మర్చుకున్నారు. నిజమైన దేవదేవుని విడిచిపెట్టి నిజమైన రక్షకుడానికి ప్రభుని మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు అనేక విధాలైన వాటిని ఏర్పాటు చేసుకుని బతుకుతూ పాపంలో ఉండి దేవుడికి దూరం అయిపోయారు. వీళ్ళందరినీ కూడా సర్వమానవాళ్ళని మరలా తిరిగి వాళ్ళ ఆత్మను నరకంలోనికి వెళ్లకుండా, అంటే ఇలాగ దేవుని దూరమైనటువంటి పాపం చేసే వాళ్ళందరికీ ఒక నిత్య నరకం అనేది ఒకటి ఉంది. బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు పోవు పాతాళమునకు అని సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. అంటే మనిషి పాతాళంకి వెళ్తాడు, పాతాళంలో ఒక భాగంలో అగ్ని ఉంటుంది, అది ఎప్పుడు కూడా రగులుతూ ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు, అగ్ని ఆరదు, పురుగు సావదు అని చెప్పాడు. అగ్ని అంటే ఆ పాతాళ గుండంలో ఒక పక్కన, పాతాళ లోకంలో కింద ఒక ప్రత్యేకమైన గుండంలో దేవునికి దూరమై లోకంలో నుండి అనేకమైన సిద్ధాంతాల పరిస్థితులు, లోకంలో ఉన్న వాటిని జుర్రుకుంటూ బతికి పాపం చేస్తున్నట్టు వారు, దేవుని వెరుక్క దూరమైన వారు అందరినీ కూడా తిరిగి వాళ్ళు ఎక్కడ పంపాలనుకున్నాడంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. అయితే వాళ్ళని ఎక్కడ పంపాలనుకున్నాడంటే నరకా నుంచి పరలోకానికి పంపాలనే ఉద్దేశం ఆయన కలిగింది. ఆయన ఒక ఏర్పాటు కలిగి ఈ లోకానికి కుమారుడైన యేసుక్రీస్తుగా రావాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పరిస్థితిని గురించి ఆయన లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తల్లో అలాగే రాసిన పత్రికల్లో మానవుని యొక్క రక్షణ గురించి ఎంతగానో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఇలాంటి సువార్త వాక్యాలు విని మారి రక్షణ పొంది, మారు మనిషి పొంది, ఆ యొక్క గుండములోంచి, ఆ గోతులోంచి తప్పించుకోవడానికి విడుదల పొందిన వారు అనేక మంది ఈరోజు మనకి కనపడుతున్నారు. శరీరం అయితే మట్టి అయిపోతుంది, శరీరంలో రక్తమేమో అనగా చనిపోయిన తర్వాత మట్టిలోనే అది ఆవుతైపోతుంది, ఆవిరైపోతుంది. మూడోది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలి
అని ఆలోచన లేక తికమక పడుతున్నట్టు వారి కొరకు దేవుడే ఏం చేశాడంటే ఈ లోకానికి వారి వారి పాపాలను క్షమించి తిరిగి పరలోకానికి ఒక వంతుని చేశాడు, లేక ఒక నిచ్చెన చేశాడు. ఆ నిచ్చెని భూమి నుంచి పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు అనేటి నిచ్చెన. ఒక మాట చదువుతాం. యోహాను సువార్త బైబిల్ తెరవండి. మూడో అధ్యాయం చూడండి. పదిహేడవ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు అనగా నరకంలో పంపడానికి దేవుడు ఆయనను ఈ లోకములోనికి పంపలేదు. ఆయన ఎందుకు విశ్వాసించే వాడికి భూలోకంలో ఆయన ఎంబడించే వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చక్కగా చూడాలంటే 16వ వచనంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసించి ప్రతి వాడును విన్నారు కదా. ఎవరి యందు నువ్వు నీ ఆత్మ రక్షణ పొందాలి అంటే, నీ ఆత్మ నరకంలోనికి వెళ్ళకూడదంటే, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే తన కుమారుని యేసుక్రీస్తుని విశ్వాసించి ప్రతి వాడును నిత్య జీవమునకు పాత్రుడిగాను ఉండటానికి తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. కనుక ప్రియులారా, శరీరము మట్టయిపోయి రక్తమేమో ఆవిరైపోయి మట్లో మనిషి ఆత్మ బయటకు రాగానే ఇంకా రక్తము అనేది ఇంకా పనిచేది కనుక మనిషి బాడీలో అతను చచ్చిపోయినట్టు వాడు కదలక మెదలక ఉంటాడు కదా. అయితే ఈ ఆత్మ ఇందాక చదువుకున్నట్లుగా ఆదికాండంలో అతన్ని శరీరంలోకి పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటే నాసికారంధ్రంలోనికి అన్నాడు. నాసికారంధ్రం అంటే 2 ముక్కు దూలాలు, అంటే ముక్కు ఉంటుంది, ముక్కు 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలే నాసికారంధ్రాలు. కనుక దేవుడు ఒకసారిగా తన ఆత్మ ఏం చేశాడంటే ఆ యొక్క శరీరంలో ఊదగా అతడు జీవించి ప్రాణి అయ్యను. అప్పటి నుంచి కదలడము చేయడము, అవ్వ ఆదాములు, ఈ తర్వాత లోకంలో సృష్టి అంతా కూడా ఏమైందంటే అభివృద్ధిలోనికి వచ్చింది. అయితే వారు తర్వాత వారికి నచ్చిన విధంగా ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించడం ప్రారంభించారు. అది పాపమని కావచ్చు, దేవుని తిరుగుబాటు కలిగిన పరిస్థితి కావచ్చు, ఇంకా దేవుణ్ణి కాని పరిస్థితులు, సృష్టిని పూజించడం కావచ్చు. ఇలాగ ఎన్నో చేశారు. సృష్టికర్త మర్చిపోయి సృష్టిని పూజించడం, ఇటువంటి అన్నీ జరిగాయి. అయితే వాటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి వచ్చి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పడానికి, వాళ్ళ ఆత్మను రక్షించడానికి, పాతాళంలోకి వెళ్ళిపోతున్నది ఆత్మను రక్షించడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినట్లుగా, అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అయితే మానవులందరూ కూడా
పాపమని కోతులో వెళ్ళిపోతున్నారు, అగ్నిగుండమని మరి కోతులోనికి వెళ్ళిపోతున్నారు. అటు నరక శిక్ష నుండి విడుదల, ఆత్మరక్షణ అందరూ పొందాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. కనుక పిల్లరా, ఈ సమయంలో ఈ దగ్గరకు వచ్చిన ఈ వార్త, ఈ మాట అనేక మందికి చెప్పాలి. మీ కుటుంబస్తులకు చెప్పాలి, మీ ఈది వాళ్ళకి చెప్పాలి, మీ బంధువులకు చెప్పాలి. వాళ్ళు రక్షణ లేదు, వాళ్ళు తెలియని దాన్ని, రక్షణ లేని దాన్ని, మరి వాళ్ళ ఆత్మరక్షణ పొందకుండా ఉండడానికి కారణమైన దాన్ని వెంబడిస్తూ ఉంటే వారి జీవితాలు యేసు ప్రభు ఏమంటున్నాడంటే తీర్పులోనే తీసుకొస్తాను అంటున్నాడు. అంటే వారు ఎక్కడికి వెళ్తారు అంటే దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క రక్షణను పోగొట్టుకుని నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ రక్షణ ఎవరికి అంటే లోకంలో ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే జరుగుతుందని. రక్షణ అంటే ఏమిటి అనే దాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఒక మాట మనం చదువుకుందాం. తిమోథేయులకు రాసిన పత్రిక 2 తిమోథేయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 15వ వచనం చూద్దాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చెను. ఆగండి, ఈ లోకానికి ఎవరు వచ్చారు? క్రీస్తు యేసు వచ్చెను. ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించుటకు. పాపులు ఎవరు? పాపులు ఎవరు? పాపులు బైబిల్ చూద్దాం. ఇది ఎలాగే ఉంచండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఎన్నో వచనము? 23వ వచనం కదా. ఏ భేదము లేదు. ఆగండి, ఏ భేదము లేదంటే ఈ లోకంలో రకరకాల భేదాలు ఉన్నాయి. మీరు ఫలానా వాళ్ళు, మీరు ఫలానా వాళ్ళు, మీరు గొప్పోళ్ళు, మీరేమో అనగా కిందోళ్ళు, మేము పైనోళ్ళు, ఇలాంటి భేదాలు ఉన్నాయి కదా. మేము తెల్లోళ్ళు, మేము నల్లోళ్ళు, మేము అలాంటి వాళ్ళు, మేము ఇలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు అని భేదాలు ఉన్నాయి కదా. అయితే ఏ భేదము లేదు. దేనికి? మనుషుడు పాపంలో ఉన్నాడు అనడానికి, మనుషుడు పాపంలో పొద్దులాడుతున్నాడు అనడానికి. అలాంటి మానవుని అనగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆదాము నుండి ఇప్పటి వరకు కూడా ఇది ఇలాగే ఉంచండి. మళ్ళీ చూద్దాం. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. వాక్యం మనం గమనిద్దాం. దేవుని చిత్తం అయితే ఇదే అంశం మీద కొన్ని రోజులు నేను మాట్లాడాలనుకుంటున్నాను. 5వ అధ్యాయం 12వ వచనం చదవండి, రాసుకోండి అందరూ కూడా. రోమీయులకు రాసిన పత్రిక జాయిగా తీసుకోండి. 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును ఈ లోకంలో ఎలాగ ప్రవేశించడం చాలు.
విన్నారు కదా. రోమీయులకు రాసిన పత్రిక మా పాపకి ఇట్లా చెప్పు పేజీ నెంబర్ కూడా కొత్త నిబంధనలో 137వ పేజీ 137వ పేజీ తీయండి. 5వ అధ్యాయం ఉంటుంది, 12వ వచనం మరొకసారి చదవండి. ఇట్లుండగా ఒక్క మనుషుడి ద్వారానే పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగ ప్రవేశించిన ఆగుదా ఇక్కడ. ఆ ఒక్క మనుషుడు ఎవరు అంటే ఆది కాండంలో మనం మొదటిగా చూసుకున్నట్టు వ్యక్తి. ఆయన ద్వారా కదా ప్రపంచాలు అన్నీ కూడా వచ్చాయి. ఆయన ద్వారా కదా ప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వచ్చారు. కనుక ఈ ప్రపంచం మీద భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే ఏ భేదము లేదు, ఇంకే భేదము లేదు. వీళ్ళందరూ కూడా ఒకే తండ్రి ద్వారా ఈ లోకానికి వచ్చారు, ఒకే మానవుని ద్వారా ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మీరు గమనించాలి. పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా బయటకు తీసుకోండి, అటు ఇటు చూడండి. ఇందాక రోమీయులకు రాసిన పత్రిక 3:23 వచనంలో ఏ భేదము లేదు కదా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించి మహిమ ఏంటి అంటే మానవుడు ఏ రక్షణ అయితే పోగొట్టుకున్నాడో ఆ రక్షణ భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మళ్ళా మానవులందరికీ కూడా ఇచ్చి మారు మనసు ద్వారా రక్షణ పొంది తిరిగి వారి యొక్క ఆత్మరక్షణను పొందడమే, యేసు రక్తంలో కడగటమే దేవుని మహిమను పొందడం. కనుక అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు సువార్త చేస్తూ ఇందాక తీసినది తిమోతేయులకు మొదటి పత్రికలో వెళ్దాం. పాపులను రక్షించుటకు తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునికి వచ్చెను. అంతేకాకుండా వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో పాపుల్లో, ఈ లోకంలో పాపుల్లో అట్టి వారిలో నేను ప్రధానమైన వాడిని. ఇంకా చదివితే ఇతను దుర్మార్గత ఇంకా చెప్తాడు. ఒకసారి చూద్దామా 12వ వచనం నుంచి. చూశారండి, పూర్వకాలములో అతను ప్రధాన పాపిగా దుర్మార్గుడుగా మనకి కనిపిస్తున్నాడు. అందుకే 15వ వచనంలో నేను ప్రధానుడను. దేంట్లో ప్రధానుడు అనగా దూషించట్లో, హింసించట్లో, చంపట్లో భయంకరమైనది హానికరమైన జీవితం కలిగినటువంటి వాడు, అలాంటి వాడు. అయితే తన జీవితం అంటే తన ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు రక్షణను నడిపించిన తర్వాత అతను మారి దేవుని పరిచర్యకు వచ్చాడట. పరిచర్యకు వచ్చి సర్వలోకమునికి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటన చేయడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచయం చేశాడు, స్వార్థ అందించాడు. ఆత్మలు అనగా లోకములో ఉన్నటి నదులైన వారిని రక్షించిన దాన్ని ఎదుగు రక్షించడానికి వచ్చినట్లుగా ఇతను కూడా వెళ్ళి స్వార్థ అందించి అనేక ఆత్మలను రక్షణలో నడిపించినట్లుగా మనం చూస్తాము. చూడండి, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు
కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక. చూడండి అతను ఏం చేశాడట. అయితే దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వారు మీరు కూడా మీ ఇంట్లో వారు కానీ, మీ వీధిలో వారు కానీ, మీ గ్రామంలో ఉన్నవారు కానీ, మీ చుట్టాలు ఉన్నవారు కానీ యేసుక్రీస్తు తెలియక మరి ఇలాగే జీవితాలను లోకంలోనే ఉండిపోతున్నట్లయితే వారు తిరిగి చేస్తున్న అపరాధాలు పాపాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు తెలియజేసి తిరిగి పౌలు గారి వల్లే మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మరొకసారి ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కూడా అనేక మందికి తెలియజేయాలనేది నేను ప్రకటిస్తున్నాను. తెలియక అవిశ్వాసం వల్లనే చేస్తుంది కనుక అవును కనికరించబడతారండి. ఇంట్లో వాళ్ళు మారి కనికరించబడతారు, నీతిలో వాళ్ళు అనగా మారి కనికరించబడతారు, ఈ చుట్టాల్లో ఉన్నవాళ్ళు అనగా మారి కనికరించబడతారు. ఎందుకంటే ఆయన కనికిరా పూర్ణుడు, ఆయన తోసివేసేవాడు కాదు. నువ్వు ప్రార్థన చెయ్యి, యేసు ప్రభువుని పరిచయం చెయ్యి, వాళ్ళకి నువ్వు ప్రార్థన చెయ్యి, వాళ్ళకి పరిచయం చెయ్యి. పరిచయం చేసిన తర్వాత వాళ్ళు వదిలిపెట్టకూడదు, ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. వాళ్ళ కొరకు యేసు ప్రభువుని గురించి చెప్పాను ప్రభువా, నువ్వు విను ప్రభువా, తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా 59వ అధ్యాయంలో అనగా శతనక్కర్లు 1వ వచనం రాసుకోండి. 59వ అధ్యాయం యెషయా గ్రంథము 1వ వచనంలో రక్షింపనేరుకున్నట్లుగా యెహోవా హస్తము కొరచ కాదు, విననేరుకున్నట్లుగా ఆయన చెవు మందము కాదు అని యెషయా గ్రంథంలో చెప్తాడు. కనుక నీ ప్రార్థనకిండు, నీ మరణించకిండు, నీ ఇంట్లో వాళ్ళు, నీ ఈదుల వాళ్ళు, నీ పక్క వాళ్ళు, నీ బంధువులు, నీ చుట్టాలు, ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా ఎంతోమంది నీకు తెలియకే నీకు ముందా అనగా అనేక మంది చనిపోయి నటువుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు బాధపడ్డావి కానీ వాళ్ళు ఒకసారి దేవుని వాక్యం చెప్పావా, యేసు ప్రభువుని గురించి పరిచయం చేసావా, దయచేసి పరిచయం చెయ్యి. పౌలు గారు చెప్తున్నాడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరియు ఆయన కృప యొక్క ఏమంటాడు, తెలియకే అవిశ్వాసం వలన. అవును, పౌలు గారు అవిశ్వాసం వల్ల చేశాడు అనగా అందరూ కూడా అలాంటి వాళ్ళే, కానీ నాకు మిగిలిన వాళ్ళు కూడా మార్చబడతారు, నాకు మిగిలిన వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు, మీరు చెప్పండి అని చెప్తున్నట్టు మాట కనపడుతూ ఉంది. పాపులు రక్షించుటకు నమ్మదగినది అట్టి వారిలో నేను ప్రధానవాడిని. కనుక ఇలాంటి పరిస్థితులు లోకంలో పౌలు గారంటి దుర్మార్గుడు అసలు ఎవరు ఉండరేమో. అలాంటి దుర్మార్గుడిని మార్చినప్పుడు ఏమండి చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న పరిస్థితులు ఉన్నమంటే ఈ ఇరుగు పొరుగు వారు, ఈ గ్రామస్తులు, ఈ దేశస్తులు, ఈ చుట్టాలు, బంధువులు అనగా మరి అటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న సమస్యల్లో అనగా ఉండి నాయన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించలేని పరిస్థితిలో ఉన్నారేమో. దయచేసి వారిని దేవుని కొరకు అనగా రక్షణలోనికి మరి నడిపించడం కొరకు అనగా దేవుని సన్నిధిలో రక్షణ పొందడం కొరకు మీరందరూ కూడా ఆయన పరిచయం చేయాలని మీకు నేను తెలియజేస్తున్నాను. అంటే రక్షణ అంటే ఏమిటి అంటే ఆత్మరక్షణ. అది శరీరం ఎంత అందంగా ఉన్నా, ఎంత లావుగా ఉన్నా, ఎంత ఎత్తుగా ఉన్నా, వాడు ఎంత పేరు పొందినా వాడు అయినా ఎప్పటికైనా చనిపోవాల్సిందే, కానీ వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది వాడిని మీరు ఏం చేస్తారంటే వారి కొరకు అనగా చెప్పాలని దేవుడు సంఘమును నేను మొట్టమొదటిగా రక్షణలో నడిపించాడు. మొట్టమొదటిగా నేను ఎందుకు యేసు ప్రభువును పరిచయం చేశాడు అంటే, నువ్వు మొట్టమొదటిగా నేను ఎందుకు యేసు ప్రభువు నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాడంటే నీ వెనకాల వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళకుండా ఉండడానికి. రేపొద్దున నువ్వు అనగా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నరకంలో ఉంటే అయ్యో నా తల్లి, అయ్యో నా తండ్రి, అయ్యో నా అత్త, నా మామ, నా యొక్క భర్త, నా చుట్టాలు, నా బంధువులు వీళ్ళందరూ కనబడుతూ ఉంటే నువ్వేమనిపిస్తుంది అంటే అయ్యో నేను ఒక్కసారైనా యేసు ప్రభుని వాళ్ళకి పరిచయం చేయలేకపోయినా. మీరు నమ్మండి, మీరేమో అనగా ఏటెట్టుకో మీరు ఆరాధన చేస్తున్నారు, ఈ ఆరాధన యోగ్యమే నీకు కాదు, కానీ ఇదిగో రక్షణ కలిగినటువంటి వాడు యేసుక్రీస్తే
అని మీరు పరిచయం చేయాలి. చేయకపోతే ఆ రోజున మీరు కూడా బాధపడవలసిన వారుగానే మీరు ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించి దేవుని వాక్యం తెలియజేస్తున్న విధంగా ఆత్మరక్షణ పొందడం కొరకే మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మరి నిలవైన వారిని, మీ కుటుంబ వారిని ప్రభును నడిపించడానికి చూడండి. కనుక చనిపోయిన తర్వాత వాళ్ళని నీ జ్ఞాపకం వస్తారు. అయ్యో అయ్యో పలానా వాళ్ళు పలానా వ్యక్తులు పాపంలో చనిపోయారు కదా అనగా పాతాళంలోనికి వెళ్ళిపోయే వారి కొరకే నువ్వు శ్రద్ధ తీసుకోవాలని తెలియజేస్తున్నావు. మానవులందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళంలోని గోతులోనికి వెళ్ళిపోతున్నారు. అట్టి నరకమైనటువంటి గోతుల నుంచి వారిని విడిపించడమే మరి నీ బాధ్యత. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు. కనుక పాపం రక్షించడం యేసుక్రీస్తు కనుక వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైంది. కనుక వాక్యాన్ని వాళ్ళు ప్రకటించు, యేసుని ప్రకటించు. తప్పనిసరిగా ఆయన సహాయము చేసి ఏం చేస్తాడంటే వాళ్ళని ఏం చేస్తాడంటే అనగా రక్షణలో నడిపిస్తాడు, మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. చాలామంది వెళ్ళిపోతున్నారని ప్రభు చెప్తున్నారండి నరకంలోకి. ఆయన అంటాడు ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం మత్తయి సువార్త ఇది పాత నిబంధన గ్రంథంలో 8వ పేజీ 7వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదవండి. ఇక్కడ 2 ద్వారాలు చెప్తున్నారు. ఒకటి ఇరుకు ద్వారము, ఒకటి విశాలమైన ద్వారము. ఇరుకు ద్వారమును ప్రవేశించండి, నాశనమునకు యొక్క ద్వారం ఏడైపు. ఇక్కడ మనం చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఇరుకు ద్వారాలలోకి వెళ్ళండి. 2 ద్వారాలు ఉన్నాయి. ఒకటి ఎడలిపోయింది, విశాలమైంది, దాంట్లోనే ప్రవేశించకండి. ఎడలిపోయింది ఏంటంటే అనగా ఈ లోకంలోని సుఖములు, సంతోషాలు, తాగుడు, వ్యభిచారము, దొంగతనము, దేవుని కాని దేవుణ్ణి అనగా లోకంలో నుండి సృష్టిని ఆరాధించడం, ఇవన్నీ కూడా ఏమైందంటే విశాలమైన మార్గానికి సూచిస్తుంది. అయితే ఇదిగో ఇరుకు మార్గం ఏంటంటే యేసు ప్రభులోకి వచ్చినప్పుడు మనం చాలా కష్టంగా ఉంటుందండి. కొన్ని మానేసుకోవాలండి, కొన్ని మరి ఆలోచన మానేయాలండి, కొన్ని నడవడం మానేసుకోవాలండి, కొన్ని పద్ధతులు మానేసుకోవాలండి, కొన్ని పరిస్థితులు మానేసుకుని యేసులో చాలా నిష్ఠగా ఉండాలి. అయితే ఈ నిష్ఠగా ఉన్న ద్వారం ఏ ద్వారం అండి? ఇరుకు ద్వారము. ఇది కష్టంగానే ఉంటుంది. ఉద్యోగస్తులు లంచం తీసుకుంటూ మానేయాలి. వ్యాపారస్తులు మరి తగిన దానికంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇలాగ రకరకాలుగా ఎన్నో ఉంటాయండి. కనుక నీ ఇరుగు వారిని ప్రేమించు, ఈ శత్రువులను ప్రేమించు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఇరుకు ద్వారంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. నేను ఎందుకు ప్రేమించాలి? నా అన్న వాళ్ళని తిట్టిన వాళ్ళని నేను తిడతాను అన్నట్టుగా ఉంటావు. దయచేసి నేను అంటాను దేవుని బిడ్డలారా, నేను ఇదిగో ఇరుకు ద్వారంలోనికి వెళ్ళేవారు అందరూ కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్తున్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు, వాళ్ళ ఆత్మ రక్షణ పొందింది, వాళ్ళ ఆత్మ యేసుక్రీస్తులో కడగబడింది, యేసుక్రీస్తు రక్తంలో కడగబడింది, యేసుక్రీస్తులో పవిత్రము చేయబడింది. కనుక వాళ్ళు ఏం చేయబడుతున్నారు? ఈ లోకంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిష్ఠలు వచ్చినా, భర్త వలన, బిడ్డల వలన, బంధువుల వలన, అత్తమామ వలన, చుట్టాల వలన, అన్నదమ్ముల వలన, తల్లిదండ్రుల వలన, ఇలాగ ఎవరైతే లోకంలో ఉన్నారో వాళ్ళ ద్వారా వచ్చినట్టు శ్రమలు, కష్టాలన్నీ కూడా ఏంటంటే ఇరుకు ద్వారంలో ఉన్నావు నువ్వు. అంటే నేను దేశిస్తూ, నేను తిడుతూ, నిన్నంటూ అలాగా ఇలాగా నీ దేవుని అంటూ నిన్నంటూ చూస్తూ అనగా కనబడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసంటే నీ ఆత్మరక్షణలో ఉన్నావు. కనుక నీ ఆత్మరక్షణలోంచి బయటికి రాకుండా నువ్వు తట్టుకుని ఆ యొక్క యేసుక్రీస్తు అక్కడి వరకు, నీ మరణం అంత వరకు కూడా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు భక్తి కలిగిన దానిగా, పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా నువ్వు కొనసాగించాలని. అదే ఏ మార్గం అంట? ఇరుకు మార్గము. విశాలమైన మార్గం ఏంటంటే తిని తాగి సంతోషించి దొంగతనము అనగా ఎలా పడితే అలా తినడం, ఇలాగ ఒకటి కాదండి. ఈ లోకంలో ఉన్న చేసే పనులన్నీ కూడా
ఏ మార్గం అంటే విశాలమైన ఎడేలిపోయిన మార్గం, అందులోకి వెళ్ళిపోతున్నారు చాలామంది, అంటే నరకంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరి కొరకై నీకు భారం లేదా? ఇలాంటి వారి కొరకై నువ్వు విడిపించే బాధ్యత నీకు లేదా? ఇలాంటి వారి కొరకై నీకు ప్రార్థన అవసరత లేదా? ఇలా ఈ రోజున సంఘము అనగా ఉంది అనంటే, ఈ రోజున సంఘ బిడ్డలు ఉన్నారంటే నువ్వు రక్షణలోనికి వచ్చినట్లుగానే అనేక మంది రక్షణ పొందవలసినట్టు వారు ఉన్నారని యేసు ప్రభు వారు చెప్తారు. కనుక యేసు ప్రభు అందుకే వచ్చాడు, అందుకే నేను ముందుగా ప్రభులోనికి తీసుకొచ్చాడు. కనుక నువ్వు మర్చిపోయి అజ్ఞానిగా, అవివేకంగా, మందమత్తుగా ఈ లోకంలో ఎలా ఉన్నావంటే, దేవునికి ఏంటంటే అనగా రక్షణ కార్యాలను చూడక, రక్షణ కార్యాల్లో పాలు పొందక, అనేక మందిని ప్రభువులు నడిపించలేక నువ్వు చాలా బద్ధకస్తుడుగా సంఘంలో సవాసంలో నీ మట్టికి బతికితే చాలనుకుంటున్నావు, నీ మట్టికి నువ్వు జీవిస్తే బాగుంటుంది అనుకుంటావు. కానీ నువ్వు తెలుసుకున్న దేవుడు నువ్వు చెప్పొద్దా? ఇది నువ్వు చెప్పినట్టు నేను బ్రతికించిన దేవుడు, నీ రక్షణ నడిపించిన దేవుడు, ఈ పాపాలు క్షమించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రేపొద్దు నేను నన్ను అడుగుతాడు కదా అని నీకు ఇదంతా కూడా తెలియజేసుకుని అనగా నువ్వేం చేయాలంటే ఇదిగో అనేక మంది ప్రభుత్వం నడిపించడానికి చూడాలి. ఇదే ఆత్మరక్షణ. ఒక ఆత్మను రక్షించడం. ఇంకా సులువుగా చెప్పాలంటే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, చివరి పుస్తకం అండి. చివరి పుస్తకం ప్రకటన తర్వాత ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది యోధా పత్రిక అని ఉంటుంది. యోధా పత్రిక తర్వాత ప్రకటన గ్రంథం ఉంటుంది. మనం ముగించుకుందాం. యోధా పత్రిక అని ఉంటుంది చూడండి. యోధా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. అయితే 22వ వచనం చదువు, 23వ వచనం చదవండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించడి. అంటే ఎక్కడి నుంచి? మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, నరకగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మనం రక్షణలోకి అనగా పరలోకము నడిపించే బాధ్యత మంది కదా. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక. ఏంటండి? వాళ్ళు ఆ శరీర కార్యాలు, పాప కార్యాలు ఈ లోకం ఉంటుంది. నువ్వు రక్షణ పొందున్నావు కానీ అయితే నువ్వు అలాంటివి చేయడానికి ఒప్పుకోకు. వాళ్ళు మారినట్లుగా ఏం చేస్తామంటే యేసు క్రీస్తుని పరిచయం చేయము. అర్శించుకుంటూ భయముతో కొందరిని ఏం చేయాలి? కరుణించండి. యేసు ప్రభు కరుణించే కదా ఆయన రక్షణకి మనం నడిపించాడు. నా బాధ్యత కూడా అదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులరా, ఆత్మరక్షణ అనగా పొందడం అనేది ఎంతో మంది ఇంకా ఉండిపోయారు. మన గ్రామాల్లో ఉండిపోయారు, మన దేశంలో ఉండిపోయారు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఉండిపోయారు. వారి కొరకు ప్రార్థన చేయవా? వారి కొరకు అనగా నీ మట్టికి నీకు దగ్గరలో ఉన్నవాళ్ళైనా కానీ అనగా యేసు ప్రభుని గురించి చెప్పవా? ప్రభు స్వరం మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చెవులకు ఆలకించు. ప్రభు నీ సన్నిధిలో అనేక మంది కొరకు నీ యొక్క కర్తవ్యాన్ని నీవు చేయాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ప్రభు మిమ్మల్ని అలాగ వాడుకును గాక. ఆమేన్.